శాఖ ఏడీ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. మార్పిడి కార్మికుల తరఫున ఇప్పుడు ఆర్వీఎం క్లాత్ అనేది ఇప్పుడు గవర్నమెంట్ తయారు చేస్తుంది కాబట్టి ఇదివరకేమో యజమానులకు ఇచ్చి వాళ్ళు పెట్టుబడి పెట్టి తయారు చేస్తారు. ఇప్పుడు గవర్నమెంట్ యారండిపో పెట్టి స్వయంగా సొంతంగా వాళ్ళకు యారని ఇస్తుంది కాబట్టి దానిలో మనకు ఉన్న లాభం ఏం లేదు. మనకు వెనుకట ఇవరకు ఉన్న కూలే ఉన్నది, అందులో మనకు లాభం లేదు కాబట్టి ఇప్పుడు యారండిపో పెట్టేసి వాళ్ళను పవర్లు కార్మికులు ఆసాంలను యజమానులను చేసింది. అలాగే మన వార్పిడి కార్మికులకు కూడా మనకు తోడుబాటుగా మనకు కూలి పెంచాలని ఒక డిమాండ్ పెట్టినాం. ఇదివరకున్న కూలి మీద ఇప్పుడు 300 రూపాయలు ఫిక్స్ ఇవ్వాలని, దోసాటుకేమో 1000 మీటర్లకు, దోతీసుకేమో 500 మీటర్లకు 300 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ పెట్టి జౌళి శాఖ ఏడీ గారికి ఇచ్చినాము. దీన్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి మనకు అనుకూలంగా చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈరోజు మన సిరిసిల్ల చేనేత సంచాలకులు ఏడీ గారికి మనం మా వైపని యూనియన్ మరియు అనుబంధ రంగాల యూనియన్ తరఫున ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ గతంలో పెట్టుబడి పెట్టి ఆర్వీఎం క్లాత్ గురించి పెద్ద వీళ్ళు సేట్లు నడిపించారు కాబట్టి ఆ విధంగా నడిచింది. ఇప్పుడు గవర్నమెంటే ఆర్డర్ ఇచ్చి అందరికీ అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం వల్ల సేట్లకే కాకుండా ఇప్పుడు ఆసాంలకు వాళ్ళకు కాకుండా మా వర్కర్లకు కూడా మంచి జరగాలని ఉద్దేశంతో మా వైపని కార్మికుల తరఫున ఇదివరకు ఉన్న దానికంటే ఇప్పుడు 130 రూపాయల 1000 ఆర్వీఎం క్లాత్కు ఇవ్వాలని కోరుకుంటూ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దానికి ఏడీ గారు కూడా స్పందించి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్దామని చెప్పడం జరిగింది. అయితే ఆర్వీఎం ప్రభుత్వం యారన్ డిపో ఏర్పడేసి మరి ప్రభుత్వం ఆర్వీఎం క్లాత్ ఉత్పత్తి చేస్తానికి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన కూలీ మరి 3 వర్గాలకు సంబంధించి కూలీ పెంచాలని వినతి పత్రం నిర్ణయం చేసి అమలు చేసే విధంగా ఉండాలని మరి ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దీనికి ప్రధానంగా మరి ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం కార్మికులు ప్రయోజనం గురించి కార్మికులు మంచిగా బతకాలనేది ఏదైతే యారన్ డిపో ఏర్పడినో దాన్ని మేము సంతోషిస్తున్నాం, దాన్ని స్వాగతిస్తున్నాం. కానీ ఆ యారన్ డిపో ద్వారా కేవలం పవర్లు యజమానులకు మాత్రమే అది ఉపయోగపడే విధంగా ఉంది. దాని నుంచి మరి కార్మికులకు ఎలాంటి మరి ప్రయోజనం లేదు కాబట్టి మరి కార్మికులు రెక్కల కష్టాల మీద ఆధారపడి ఉంటాయి, వాళ్ళ దగ్గర సాంచాలు ఉంటాయి, వాళ్ళ దగ్గర షెడ్లు ఉంటాయి కాబట్టి మరి వాళ్ళకు ప్రయోజనం చేకూర్చాలంటే ఆ యారన్ డిపో ఏదైతే వచ్చిందో దాంట్లో ఏదైతే వాళ్ళు ఉత్పత్తి యారన్ డిపో ద్వారా ఏదైతే ఉత్పత్తి చేస్తారో పవర్లు యజమానులు వారి వారి నుంచి కూలీ పెంచి కార్మికులు అందించే విధంగా చేనేత అధికారులకు చర్యలు తీసుకోవాలి, కూలీ నిర్ణయించి అమలు చేయాలనే విధంగా ఉండాలనే ఏదైతే ఉందో దాన్ని మేము ఆ డిమాండ్ తోటి ఈరోజు మరి ఏడీ గారికి తెలపడం జరిగింది. ఈ విషయాన్ని కూడా పై అధికారులు తెలపాలి, అదేవిధంగా దాన్ని అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని. అప్పటిదాకా మరి ఈ ఏదైతే కూలీ నిర్ణయం తర్వాతనే మరి దాన్ని మేము ముందుకు పనికి వెళ్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా చూసినట్లయితే పవర్లూమ్ కార్మికుడికి ఇవాళ దాకా ₹2.25 ఇచ్చేదైతే ఉందో దాన్ని 3 రూపాయలు, అట్లాగే షూటింగ్కు సంబంధించింది 3.5, లేక పవర్లూమ్ కార్మికులకు సంబంధించి షెట్టింగ్కు వస్త్రానికి సంబంధించి ₹1 ఫిక్స్ ఒక లూమ్కు ₹100 ఫిక్స్ ఇవ్వాలి, లేకుంటే ₹3 చెల్లించాలి. అలాగే ఆర్వీఎం షూటింగ్ వస్త్రానికి సంబంధించి 1 మీటర్కు ₹3.50 చెల్లించాలి, లేదా ఒక లూమ్కు ₹120 ఫిక్స్ ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా వార్పిడి కార్మికులకు ఆర్వీఎం క్లాత్కు సంబంధించి దోసా 1000 మీటర్ల వరకు ఒక బీమ్కు ₹300 కూలీ చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆర్వీఎం ధోతీస్ 500 మీటర్ ఒక బీముకు ₹300 చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే వైపన్ కార్మికులకు సంబంధించింది ఆర్వీఎం షెట్టింగ్ షూటింగ్ బీములకు 1000 పువ్వులకు ₹130 చెల్లించాలని ఈ డిమాండ్ చేస్తున్నాం. ఈ 3 కేటగిరీలకు సంబంధించిన ఏదైతే కూలీ ఉందో దాన్ని అమలు చేసే విధంగా మరి చేనేత జౌళి శాఖ అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం.